వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 11వ తేదీన బుధవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వారికి వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, అలాగే వీరికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు అలంకర ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా అందంపై ఆసక్తి కలిగి అయితే ఉంటుంది. ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి తెలివితేటలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా కానీ ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకైతే వేస్తూ ఉంటారు. విజయాలను అయితే సాధిస్తూ అయితే ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా వీరికైతే ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే రాశి వారిపై విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి స్వభావాన్ని బట్టి మనం అంచనా అయితే వేయవచ్చు. వారిని ఇక చూసుకుంటే గనక ప్రేమించేవారు అధిక సంఖ్యలో అయితే ఈ మేషరాశి వారిలో ఉంటారు. సాంప్రదాయబద్ధకమైనటువంటి వీరి ఆలోచన పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి లక్షణాలనైతే కలిగి ఉంటారు ఈ రాశివారు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే బంధువులకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ కోపం వల్ల వీరికి ఎన్నో సమస్యలు అయితే రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ మేషరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని అయితే ఈ మేషరాశి వారు గుర్తించుకోవలసిందే ఉంటుంది. ఈ మేషరాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంటుంది. అలాంటి గొప్ప మనసు అనేది ఈ మేషరాశి వారి సొంతం. కాబట్టి ఇక ఈ అదృష్ట అవకాశం అయితే, ఆ వరం అనేది ఈ రోజున అయితే ఈ మేషరాశి వారికి దొరకబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మేషరాశి వారు ఇక అదృష్టం ఎప్పుడో ఒకసారి మన మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడన్నమాట. లేదంటే దురదృష్టం విన్నట్టే ఉంటుంది. దానివల్ల నష్టాలు, కష్టాలు అనేవి తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలైతే ఈ మేషరాశి వారి మీ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలైతే ఈరోజు మీకు తెరుచుకోబోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఈ మేషరాశి వారైతే ఉపయోగించుకోండి. ఇక ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా మంచివారు. నాశనాన్ని కోరుకోరు. ఎవరైనా ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోరు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు. అంటే స్వార్థం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాశివారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది పుష్కలంగా కావలసినంత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా లక్షల కోట్లు ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి. మనం నిత్య అవసరాలకు, మనకి ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చగలిగితే అది మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని, అత్యవసరమైనటువంటి పరిస్థితిలో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి.
అది ధనానికి గుర్తు అన్నమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తున మాట అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడే ఇలా ఉంటుంది. ఇక ఈ మేషరాశి వాళ్ళకి దక్కిన అదృష్టం అయితే చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటాయో అలాగే వీరి చేతిలో ఎప్పుడు కూడా సంపద అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనాన్ని జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు. ఇక వీరింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారికి అయితే కుటుంబంలో కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మరి మితిమీరించిన చేస్తే మాత్రం ఎవరికైనా ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగుతారేమో అని, అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా, అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతీది కూడా మీరు అంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వీరి భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల్లో బట్టి కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వం అనేది మంచిదే, కానీ మంచితనం కూడా మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సరే ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి, వెంటనే జరిగిపోవాలనైతే వీరు అనుకుంటారు. ఆ పని కోసం పక్కన వాళ్ళని కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కూడా కంగారు పెడుతూ ఉంటారు. కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు కాస్త తగ్గించుకోండి. ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్లేదు, కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు. కనుక ఈ మేషరాశి వారు మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకు అంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. లేకపోతే మీకు మీ ఇంట్లోనే శత్రువులు కూడా, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు అనేది మీరు చేయకండి. అలాగే మీరు మేషరాశి వారు మీరు చేసినటువంటి కొన్ని పుణ్యం వల్ల, ప్రతి పుణ్య కార్యం వల్ల దైవ అనుగ్రహం అనేది ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా అయితే ఈ రోజున లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ చెట్టు మరి ఏది కాదండి, జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు కదా. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీ ఇండ్ల దగ్గర ఎక్కడ ఉన్నా, మీ ఇంటి బయట కావచ్చు, గుడి దేవాలయాల్లో కావచ్చు, ఇలా బయట సైడ్కి కావచ్చు, ఇలా రోడ్డు పక్కల కావచ్చు, జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గర వెళ్ళి ఆ జమ్మి చెట్టుకి మీరు ఆ 2 చేతులని తాకించండి. మీ చేతులని అక్కడ ఆ చెట్టుకు తాకించి మీ యొక్క కష్టాలని, సమస్యలు అన్నీ తొలగిపోయి మాకు అదృష్టం దక్కాలి, మాకు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి, మాకు కోట్ల ఖజానా లభించాలి అనేది మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. ఇలా జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెంబడి నీటిని కూడా సమర్పించి కాస్తంత కుంకుమ పసుపులు కూడా చల్లి ఆ జమ్మి చెట్టుని 5 సార్లు కానీ 11 సార్లు కానీ తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలలో ఆవు నేతితో మీరు దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాన్ని వెలిగించి అక్కడ ఒక పుష్పాన్ని పెట్టండి. ఇలా ఒక పుష్పాన్ని పెట్టినాక కొన్ని అక్షంతలు వేసి మీ యొక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఇలా చేస్తారో మీకు లక్ష్మీ అనుగ్రహం కలగడం, అలాగే మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు నమ్మలేని కొన్ని ఐశ్వర్యాలైతే ఈ రోజున దక్కబోతూ ఉన్నాయి. ఇక ఇలా చేయడం వల్ల మీ ధనద్వారాలు తెచ్చుకోవడం, మూసుకుపోయిన ధనద్వారాలు తెచ్చుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం, ఉన్న ఆస్తులు పెరగడం, లేదా ఏదైనా కొనుగోలు చేయడంలో కావచ్చు, ఏదన్నా మీకు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటే ఆ ఉద్యోగంలో లేకపోతే ఉద్యోగం రావడం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా అయితే జరుగుతాయి.